Hello viewers, welcome to the prediction video of match number 64 between Lucknow Super Giants and Delhi Capitals. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి అయితే మస్ట్ విన్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ విన్ అయితే 14 పాయింట్స్కి అయితే రాగలరు. కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా అంటే చాలా నెగిటివ్గా ఉంది. సో కాబట్టి వాళ్ళు నెట్ రన్ రేట్తో 14 పాయింట్స్తో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే 0 అనే చెప్పాలి. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 2 మ్యాచెస్ గెలిచి 16 పాయింట్లతో క్వాలిఫై అవ్వాలని ట్రై చేస్తారు. సో కాబట్టి వాళ్ళకైతే మస్ట్ విన్ మ్యాచ్. ఓడిపోతే మ్యాథమెటికల్లీ ఉంటారు కానీ ఛాన్సెస్ టెక్నికల్లీ రియలిస్టికల్లీ అవుట్ కంప్లీట్గా. డీసీ అయితే కంప్లీట్గా ఆల్రెడీ అవుట్ అనే చెప్పొచ్చు మొన్న ఆర్సీబీతో ఓడిపోయిన మ్యాచ్ వలన. ఎందుకంటే ఈ మ్యాచ్ మొన్న ఎస్ఆర్హెచ్ గుర్తుందా 10 ఓవర్స్లో చేజ్ చేస్తారు. సో ఆ రేంజ్లో విన్ అయినా కూడా వాళ్ళ నెట్ రన్ రేటు సిఎస్కేకి ఆర్సీబీకి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు -0.3 రేంజ్లో ఉంది. -0.3 -0.4 దగ్గర ఉంది వాళ్ళ నెట్ రన్ రేట్. సో ఒక 7-8 ఓవర్స్కి విన్ అయితే తప్ప వాళ్ళు కంటెన్షన్స్లోకి వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి రియలిస్టిక్గా చూసుకుంటే డీసీ విన్ అయినా కూడా ఈ మ్యాచ్ చేసేది ఏం లేదు. కానీ డీసీ విన్ అవ్వాలని మాత్రం మరొక 2 టీమ్స్ గట్టిగా అయితే కోరుకుంటాయి. అవే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఎల్ఎస్జీ 16 పాయింట్లకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రేపు కానీ ఎల్ఎస్జీ గెలిచిందంటే. సో కాబట్టి వాళ్ళకి డీసీ గెలవాలి. ఎల్ఎస్జీ 16కి వెళ్తే ఆర్సీబీ ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి డీసీ గెలవాలి. అదైతే స్ట్రైట్ ఫార్వర్డ్, దాంట్లో వేరే థాట్ ఏం లేదు. ఒకవేళ ఎల్ఎస్సి రేపు గెలిచిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ ఆర్సీబీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ లాస్ట్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ తర్వాత రోజు జరగబోతుంది. సో వాళ్ళు ఆ టెన్షన్తో ఉంటారు. ఆ లాస్ట్ మ్యాచ్ కొంచెం వాళ్ళు క్లారిటీ ఆఫ్ మైండ్తో ఆడే, ఫ్రీ ఆఫ్ థాట్తో ఫ్రీడమ్గా ఆడే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోతేనే బెటర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి. సిఎస్కేకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సేమ్ అగైన్ సిఎస్కే ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయినా కూడా క్వాలిఫై అయ్యే సినారియో కూడా ఉంది, పాసిబుల్. ఎందుకంటే సిఎస్కే ఓడిపోయినా కూడా 14 పాయింట్లతో ఉంటారు, ఆర్సీబీ 14 పాయింట్లతో వస్తారు అప్పుడు. కానీ నెట్ రన్ రేట్ ఒకవేళ సిఎస్కే జస్ట్ 10 రన్స్ తేడాతో అలా ఓడిపోయింది అనుకోండి, ఆర్సీబీ నెట్ రన్ రేట్ సిఎస్కే నెట్ రన్ రేట్ పైకి రాదు. సో కాబట్టి సిఎస్కే 14 పాయింట్స్లో ఉంటుంది. సో సిఎస్కే 14 పాయింట్స్లో క్వాలిఫై అవ్వాలంటే ఎల్ఎస్జీ 16కి రీచ్ అవ్వకూడదు. అంటే ఎల్ఎస్జీ రేపు ఓడిపోవాలి. సో మొత్తానికి సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఎల్ఎస్జీ ఓడిపోవడమే జరగాలి. సో వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి. సో మొత్తానికి ఎల్ఎస్జీ ఓడిపోతే వాళ్ళైతే టెక్నికల్లీ అవుట్ అయిపోతారు. ఇంకా లాస్ట్ ప్లే ఆఫ్ స్పాట్ విల్ బీ బిట్వీన్ ఆర్సీబీ అండ్ సిఎస్కే. వాళ్ళ 18న జరగబోయే మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాగా అవుతుంది. అండ్ భారీ హైప్ ఉంది ఈ మ్యాచ్కి. ఆల్రెడీ అది బెంగళూరులో జరగబోతుంది. అండ్ అది కాస్త రేపు ఎల్ఎస్జీ ఓడిపోయిందంటే ఆకాశానికి అందుకుంటుంది ఆ మ్యాచ్ హైప్ అయితే. సో మొత్తానికి ఇంత ఫ్యాన్ బేస్, పెద్ద ఫ్యాన్ బేసెస్ ఉన్న టీమ్స్ కాబట్టి కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే ఆర్సీబీ సిఎస్కి పెద్ద టీమ్స్ కాబట్టి మనం కూడా కోరుకుందాం ఎల్ఎస్జీ ఓడిపోతారని. సారీ ఎవరైనా ఎల్ఎస్జీ ఫ్యాన్స్ ఉంటే. సో పాయింట్స్ టేబుల్ నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ 12 పాయింట్లతో ఉన్నారు. విన్ అయిన వాళ్ళు 14 పాయింట్లకు వస్తారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లకు వచ్చిన లాభం ఏమీ ఉండదు. వాళ్ళ నెట్ రన్ రేట్ ఇక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వీళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ అన్నీ ఓడిపోయినా కూడా ఇంత నెట్ రన్ రేట్ వచ్చే ఛాన్స్ లేదు. అన్లెస్ భారీ విన్స్ 100 రన్స్తో అలా ఓడిపోవడం కానీ 7-8 ఓవర్స్ కొట్టేయడం కానీ అలా జరిగితే తప్పితే వీళ్ళ నెట్ రన్ రేట్కి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఢిల్లీ క్యాపిటల్స్ని వదిలేసేయండి. బట్ వాళ్ళ విన్ వీళ్ళకి క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు విన్ అయితే వాళ్ళకి ఉపయోగం ఉండదు కానీ వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎల్ఎస్జీకి సింపుల్, 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గెలవాలి. 16కి వెళ్ళిపోతే వాళ్ళు 16కి వెళ్ళిపోతే క్వాలిఫై అవుతారు అని ఏం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ సిఎస్కే గెలిస్తే సిఎస్కే 16కి వస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 2 మ్యాచ్లో 16కి వస్తుంది. సో అప్పుడు కూడా వాళ్ళు 16కి వచ్చి ఎలిమినేట్ అవ్వచ్చు. కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి, 16 పాయింట్లతో ఎక్కువ ఛాన్సెస్. సో వాళ్ళైతే గెలవాలని చూసుకుంటారు. సో మొత్తానికి ఇది పాయింట్స్ టేబుల్ అయితే చాలా సింపుల్. లక్నోకి మస్ట్ విన్, ఢిల్లీ క్యాపిటల్స్కి వేస్ట్ గెలిచినా బట్ వాళ్ళు గెలవడం సిఎస్కే అండ్ ఆర్సీబీకి ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్ వీడియో డీటెయిల్డ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఎవరి ఫేవరెట్స్ టీమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం.
సో మొత్తానికి ఇప్పటివరకు ఐపీఎల్ ఎల్ఎస్జీ అండ్ డీసీ అయితే 4 సార్లు ఒకరితో ఒకరు ఆడారు. ఎందుకంటే ఎల్ఎస్జీ కొత్త టీం కాబట్టి ఓన్లీ 3 సీజన్స్లో వీళ్ళు జస్ట్ 4 టైమ్స్ ఆడారు. ఇందులో ఎల్ఎస్జీ వైపు ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్ 3 టైమ్స్. బట్ డీసీ గెలిచిన ఒక్క మ్యాచ్ ఈ సీజన్లో గెలిచిన మ్యాచ్, అది కూడా లక్నోని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. అది కూడా లక్నోకి 160+ స్కోర్ చేజ్ చేసే రికార్డ్ ఉంది అని చెప్పి గొప్పగా 15 మ్యాచ్లు ఏమో డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళు 160+ స్కోర్ని లక్నోని. ఆ స్ట్రీక్ని బ్రేక్ చేసి మరీ గెలిచారు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ మ్యాచ్లో. ఈ సీజన్ జరిగిన మ్యాచ్ వాళ్ళు గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, ఫార్మర్లీ నోన్ యాజ్ ఫిరోజ్ షా కోట్లా, అక్కడ జరగబోతుంది. అక్కడైతే వీళ్ళిద్దరు ఎప్పటి వరకు ఆడలేదు. కరెంట్ ఫామ్ చూసుకుంటే ఎల్ఎస్జి వచ్చి టోర్నమెంట్ ఫస్ట్లో అంతా బాగా ఆడి కీలకమైన సమయంలో మొమెంటం కోల్పోయింది 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లాస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం మ్యాచెస్ గెలిచి ఆల్మోస్ట్ టాప్ 4 దాకా వచ్చి మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో అనూహ్యంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. పెద్దల వాళ్ళకి రిషబ్ పంత్ లేకపోవడం చావు దెబ్బే అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో అతను ఉంటే డెఫినెట్గా వేరేలాగా ఉండేది సిచ్యువేషన్. బట్ ఎనీవేస్ జరిగిపోయింది. మొత్తానికి కరెంట్ ఫామ్ కొంచెం చూసుకుంటే డీసీ వైపే ఉంది మొమెంటం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా మరీ కంప్లీట్ వాళ్ళ బౌలర్స్ అయితే బాగా పర్ఫామ్ చేశారు. రిషబ్ పంత్ లేకపోవడం వల్ల బ్యాటింగ్ క్లిక్ అవ్వలేదు, కానీ ఇదేంటే కొట్టేసేవాళ్ళు అన్నట్టే అనిపించింది. సో ఇవన్నీ చూస్తే ఈ సీజన్ మొమెంటమ్, ఈ లేటెస్ట్ మొమెంటమ్ కానీ చూస్తే, ఈ సీజన్ రిజల్ట్ కానీ చూస్తే, నన్ను అడిగితే ఫేవరెట్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్సే అన్డౌటెడ్లీ. సో టీమ్ ఎలా ఉందని చూస్తే టాప్ ఆర్డర్ చూసుకుంటే, టాప్ ఆర్డర్ ఎల్ఎస్జిది కొంచెం స్లైట్గా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ టాప్ ఆర్డర్లో క్వింటన్ డికాక్ ఫామ్లో లేడు, కానీ వాళ్ళ ఆన్ పేపర్ ట్రింకన్ డికాక్, కేఎల్ రాహుల్ అండ్ మార్కస్ స్టోయినిస్ అనేది బీభత్సమైన బ్యాటింగ్ లైనప్, టాప్ 3 వాళ్ళ బ్యాటింగ్ లైనప్. సో దీనికైతే నేనైతే కరెంట్ క్వింటన్ డికాక్ ఫామ్లో లేడు కాబట్టి 9 ఇస్తాను, అదర్వైజ్ 9.5 ఇవ్వచ్చు, అంత మంచి బ్యాటింగ్ టాప్ ఆర్డర్. డీసీకి టాప్ ఆర్డర్లో కేవలం జేక్ ఫ్రేజర్ మెగాగ్ సింగిల్ హ్యాండ్గా మోస్తున్నాడు. అభిషేక్ పరేల్ కూడా బాగానే ఆడుతున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ వచ్చిన డేవిడ్ వార్నర్ ఫెయిల్ అయిపోయాడు. సో కాబట్టి డేవిడ్ వార్నర్ కాకపోయినా నెంబర్ 3 వేరే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. బట్ స్టిల్ అంత ఎస్టాబ్లిష్ షై హోప్ కానీ ఎవరైనా రావచ్చు. సో వీళ్ళతో పోలిస్తే కొంచెం వీక్గానే ఉంది. నేను కాబట్టి 8.5 ఇచ్చాను. మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ తీసుకుంటే ఇద్దరు టీమ్స్ ఇక్కడైతే స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎల్ఎస్జికి ఆయుష్ బదోని ఫామ్ అండ్ దెన్ కృణాల్ పాండే కూడా టచ్లోకి రావడం మెయిన్ మెయిన్ బెనిఫిట్స్ ఇక్కడ. అండ్ దెన్ నికోలస్ పూరన్ మనం చూస్తున్నాం ఎవ్రీ మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు బాగానే వాళ్ళకి. దీపక్ కూడా చూసాము ఫామ్లోకి వచ్చాడు ఈ సీజన్ లాస్ట్ 2-3 మ్యాచెస్. సో అందరూ ఫామ్లో ఉన్నారు బ్యాట్స్మెన్ అండ్ దెన్ ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్మెన్ ఇన్ దోస్ పొజిషన్స్ వాళ్ళంతా. సో కాబట్టి నేను 9 ఇస్తున్నాను. సేమ్ కేస్ ఇక్కడైతే లాస్ట్ మ్యాచ్ రిషబ్ పంత్ బదులు కుమార్ కుషాగర్ ఆడాడు, కానీ అదర్వైజ్ ఇక్కడ ఈ మ్యాచ్ ఎనీవేస్ రిషబ్ పంత్ వచ్చేస్తాడు. సో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, ట్రిస్టాన్ స్టబ్స్ అండ్ షై హోప్ కూడా మరీ ఎవ్రీ మ్యాచ్ కూడా తనకి డీసెంట్ స్టార్ట్స్ వస్తున్నాయి, పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా కూడా. సో అగైన్ వెరీ వెరీ గుడ్ టీమ్ ఆన్ పేపర్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ వైజ్ ఆల్సో రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్ అందరు ఫామ్లో ఉన్నారు. సో దీనికి కూడా ఈజీగా 9 ఇవ్వచ్చు. సో మిడిల్ ఆర్డర్ ఇద్దరిది ఈక్వల్గానే ఉంది, కానీ మెయిన్ డిఫరెన్స్ బౌలింగ్లో వస్తుంది. బౌలింగ్లో చూడండి, ఎల్ఎస్జి బౌలర్స్ డీసీ బౌలర్స్ 5 మంది కూడా మొత్తం ఇండియన్ బౌలింగ్ లైనప్ కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. నేనైతే 9 ఇస్తున్నాను వాళ్ళ బౌలింగ్ లైనప్కి. రషీద్ సలాం స్లోయర్ బాల్స్తో హీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది సీజన్. లాస్ట్ సీజన్ మోహిత్ శర్మ అయితే ఎలాగా ఒక స్లోయర్ బాల్స్ తోటి అనూహ్యంగా స్టేజ్ మీదకి వచ్చాడో, అలాగే ఈసారి రషీద్ సలాం వచ్చాడు స్టేజ్ మీదకి స్లోయర్ బాల్స్ తోటి. కుల్దీప్ యాదవ్ మనం చూస్తున్నాం, హీఈస్ బ్యాంబూజ్లింగ్ ద బ్యాట్స్మెన్ విత్ హీ స్పిన్. ఇషాంత్ శర్మ మనం చూసాం, బాగా స్వింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ కూడా తీశాడు లాస్ట్ మ్యాచ్ అయితే. ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ కుమార్ ఆర్ దేర్ టాప్ వికెట్ టేకర్స్ ఇన్ దిస్ సీజన్. అండ్ దే హ్యావ్ 16 వికెట్లు తీశారు ఇద్దరు. టాప్ వికెట్ టేకర్ బుమ్రా ఉన్న 20 వికెట్స్లో మనకు తెలుసు. సో వీళ్ళిద్దరూ టాప్ వికెట్ టేకర్. సో బౌలింగ్ అంతా సూపర్ ఉంది ఫామ్. సో 9 ఇస్తున్నాను. ఎల్ఎస్జికి మెయిన్ వీక్నెస్ వచ్చి బౌలింగే. ఎలా అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, వాళ్ళ టాప్ వికెట్ టేకర్ యష్ ఠాకూర్ 11 వికెట్స్ తీశాడు ఎల్ఎస్జికి. అదే వాళ్ళకి టాప్ వికెట్ టేకర్ తనే ఈ సీజన్లో. తను ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ లిస్ట్లో 28వ ప్లేస్లో ఉన్నాడు. అంటే 27 మంది బౌలర్స్ 11 కంటే ఎక్కువ వికెట్లు తీశారు, ఆర్ 11 వికెట్లు తీసినా తనకంటే బెటర్ ఎకానమీతో, బెటర్ స్టాటిస్టిక్స్తో తీశారు వికెట్స్. అందుకని తను 28 ప్లేస్లో ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు బౌలింగ్ ఎంత స్ట్రగుల్ అవుతుంది ఎల్ఎస్జికి. వికెట్ టేకర్స్ ఎవరు లేరు, రన్స్ కంటైన్ చేసే వాళ్ళు కూడా కనిపించట్లేదు. ఓన్లీ రవి బిష్నాయ్ మాత్రమే కొంచెం కన్సిస్టెంట్గా పర్ఫామ్ ఇస్తున్నాడు. మిగతా నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్,
మోసిన్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ కృష్ణప్ప గౌతమ్ని ఫస్ట్ టైం ఆడించారు. బట్ అది స్పిన్ పిచ్ కాబట్టి ఆడించారు. ఈ మ్యాచ్ అయితే తను ఉండే పరిస్థితి లేదు. ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఎవరైనా వస్తాడు టీంలోకి. సో కాబట్టి ఎనీవేస్ వీళ్ళంతా గూడా ఎప్పుడు క్లిక్ అవుతున్నారు లేదు అనేదైతే అర్థం గావట్లేదు. సో, మొత్తానికి బౌలింగ్ ఈజ్ ఎ వీక్ లైనప్. సో, నేనైతే 8 ఇస్తున్నాను. సో, దీన్ని బట్టి మొత్తం టీమ్ స్ట్రెంత్ చూస్తే ఎల్ఎస్‌జీ 26 వస్తా ఉంది. డీసీది 26.5 వస్తుంది నా దృష్టిలో. సో, కాబట్టి క్లియర్‌లీ ఇక్కడ గూడా డీసీ టీమే స్ట్రాంగ్‌గా ఉంది అని జెప్పొచ్చు. అండ్ చేంజెస్ మనం చెప్పాలంటే ఢిల్లీకైతే 1 చేంజ్ పంత్ రావడం అనేదైతే పక్కా. మేబీ డేవిడ్ వార్నర్‌ని పక్కన బెట్టి మళ్ళీ గుల్బడిన్ నైబ్‌ని టీంలోకి తీసుకుంటారా అనేది చూడాలి. బట్ మోస్ట్‌లీ జరగకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్‌ట్రా బౌలర్ అయితే అవసరం లేదు. అండ్ ఎల్ఎస్‌జీకి అయితే క్వింటన్ డికాక్ ఫామ్‌లో లేడు. తన ప్లేస్‌లో కైల్ మేయర్స్‌ని లాస్ట్ సీజన్ మనం చూసాం, అద్భుతంగా రాణించాడు డికాక్ లేనప్పుడు. సో, తన్నేమన్నా మళ్ళీ ట్రై చేస్తారా అనేది చూడాలి. అదర్‌వైజ్ మిడిల్ ఆర్డర్‌లో యాస్టన్ టర్నర్‌ని కూడా ట్రై చేశారు ఈ సీజన్ వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ మార్చేసి. సో, మేబీ ఆ మ్యాచ్ అయితే పడిక్కల్ వచ్చాడనుకుంటాను ఓపెనింగ్‌కి. బట్ అలాంటి స్టెప్ ఏమన్నా చేస్తారన్న చూడాలి. బట్ మోస్ట్‌లీ నాకు తెలిసి మేబీ డికాకే ఉండొచ్చు. ఒకవేళ డికాక్ లేదంటే కైల్ మేయర్స్‌ని ట్రై చేసే ఛాన్స్ ఉంది ఎల్ఎస్‌జీ అయితే. బట్ ఇవైతే చేంజెస్ ఉండొచ్చు. సో, ఈ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూసేద్దాం. సో, అన్‌డౌటెడ్‌లీ వీళ్ళు ఆడే ప్రతి మ్యాచ్‌కి డిసైడింగ్ ఫ్యాక్టర్ తన వికెట్టే. తను గాని పవర్ ప్లే వరకు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్ గురించి మర్చిపోవాల్సిందే. ఆలోపే 50 కంప్లీట్ చేస్తున్నాడు. డీసీ స్కోర్ 6 ఓవర్స్‌కి 90, 80 అలా ఉంటది. తను 6 ఓవర్లు ఆడాడంటే. సో, అండ్ దెన్ వాళ్ళకి దాన్ని ముందుకు తీసుకెళ్ళే హిట్టర్స్ కూడా ఉన్నారు మిడిల్ ఆర్డర్స్‌లో. దాన్ని మంచిగా ఫినిష్ చేసే హిట్టర్స్ కూడా. సో, కాబట్టి తన వికెట్ క్రూషియల్. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి లక్కీగా తన వికెట్ వచ్చేసింది. సో, కాబట్టి మ్యాచ్‌ని టర్న్ చేసి విన్ అవ్వగలిగారు. తను గాని ఇంకొక 2, 3 ఓవర్స్ ఉంటే మళ్ళా మ్యాచ్ దూరం చేసేవాడు ఆర్సీబీకి ఈజీగా. సో, అది తన క్రూషియల్ వికెట్. క్రూషియల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి డీసీకి ఫినిషింగ్ మనం చూసాం. పంత్ అండ్ స్టబ్స్ చాలా చాలా మంచి ఫినిషింగ్స్ ఇస్తూ డీసీని టోర్నమెంట్లోకి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఈ సీజన్లో. సో, అదే రిపీట్ అవ్వాలి వాళ్ళకి. ఒకవేళ ఎల్ఎస్జీని కనుక వాళ్ళు కానీ స్టన్ చేయాలంటే అది కూడా వర్కౌట్ అవ్వాలి వాళ్ళకి. నెక్స్ట్ ఈజ్ కేఎల్ రాహుల్ ఇంటెంట్ అని ఎందుకు అన్నానంటే కేఎల్ రాహుల్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చింది. స్లో పిచ్ అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ 32 బాల్‌కి 29 రన్‌లు ఏమో కొట్టాడు అనుకుంటాను. 100 స్ట్రైక్ రేట్ కూడా లేదు. వరల్డ్ కప్ కూడా ఇదే రీజన్‌తో సెలెక్ట్ చేయలేదు తనని మోస్ట్‌లీ. ఎందుకంటే మిగతా వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ ఆర్ ప్లేయింగ్ విత్ హయ్యర్ ఇంటెంట్ విత్ బెటర్ ఇంటెంట్ అండ్ హయ్యర్ స్ట్రైక్ రేట్. సో, కేఎల్ రాహుల్ చూసాం ఇంతకుముందు సీజన్‌లో కొంచెం ఫాస్ట్‌గా ఆడాడు ఈ సీజన్‌లో అయితే కంపేర్ టు లాస్ట్ 3, 4 సీజన్స్. మేబీ మళ్ళీ బ్యాక్ తన ఇంకొంచెం అగ్రెసివ్ ఫామ్‌లోకి ఇంతకుముందు ఆడేటట్టు వచ్చేసిందంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదర్‌వైజ్ ఇంటెంట్ షో చేయలేదు. తను గాని మళ్ళీ అగైన్ 30 బాల్‌కి 40, 40 బాల్‌కి 50 ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడంటే మాత్రం చాలా దెబ్బ పడుతుంది లక్నో సూపర్ జైంట్స్‌కి. అండ్ మనం చూసాం ఓనర్ కూడా కొంచెం తిడుతున్నట్టు అనిపించింది కేఎల్ రాహుల్‌ని లాస్ట్ మ్యాచ్ తర్వాత. అక్కడ ఏం కాన్వర్జేషన్ జరిగిందో మనకు తెలీదు. మేబీ హెల్తీ కాన్వర్జేషన్ కూడా అయ్యుండొచ్చు. బట్ చూడ్డానికైతే కొంచెం తిడుతున్నట్టే అనిపించింది. చాలా చాలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది అందరి నుంచి. సో, అవన్నీ చూసి మళ్ళీ కేఎల్ రాహుల్ ఎలా బ్యాటింగ్ ఆడతాడు అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది ఈ మ్యాచ్‌లో. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్స్ వీళ్ళది ఫారిన్ ప్లేయర్స్ మెయిన్ క్రూషియల్ ఇక్కడ. స్టోయినిస్ కానీ, పూరన్ కానీ అండ్ ఫారిన్ ప్లేయర్స్ జనరల్లీ రిస్ట్ స్పిన్‌కి కొంచెం స్ట్రగుల్ అవ్వడం మనం చూస్తాము. సో, కాబట్టి కుల్దీప్ యాదవ్ గనుక తన మ్యాజిక్ డెలివరీస్ తోటి వీళ్ళిద్దరిని ట్రబుల్ చేసి మిడిల్ ఆర్డర్‌ని మెయిన్‌గా తొందరగా అవుట్ చేశాడంటే ఎల్ఎస్జీ బ్యాక్ బోన్‌ని విరిచేసినట్టు అవుతది. సో, కాబట్టి ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యాచప్ అవ్వబోతుంది. మనం చూసాం లాస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్‌ని విల్ జాక్సన్, రజత్ పాటిదార్ సక్సెస్‌ఫుల్‌గా అటాక్ చేసి దే ప్లేడ్ కుల్దీప్ అవుట్ ఆఫ్ ద అటాక్ అండ్ అదే మ్యాచ్ వాళ్ళకి హెల్ప్ అయింది ఆ పార్ట్నర్‌షిప్ మాత్రమే. సో, అలాగే ఏదన్నా కుల్దీప్‌ని అటాక్ చేసి మిడిల్ ఓవర్స్‌లో డీసీని కంబ్యాక్ ఇవ్వకుండా చూసుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ మంచి స్కోర్ కొట్టాలి గెలవాలి అంటే. సో, కాబట్టి ఇది ఇంకొక ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వబోతుంది నన్నడిగితే. సో, మొత్తానికి ఇవన్నీ చూసాక నా ప్రిడిక్షన్ అయితే డీసీ విన్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టీమ్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. మొమెంటమ్ కూడా వాళ్ళ వైపే ఉంది. అండ్ ఇది వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు.
ఎల్ఎస్జి కూడా మస్ట్ విన్ మ్యాచే, బట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాదు ఇది. అండ్ లాస్ట్ మ్యాచ్ కొంచెం దే హ్యావ్ టేకెన్ ఏ బీటింగ్ ఫ్రమ్ ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్. 10 ఓవర్స్లో విన్ అవ్వడం అనేది కొంచెం బాగా కాన్ఫిడెన్స్ లూజ్ అయి ఉంటుంది బౌలర్స్ అందరికీ. సో ఈ మ్యాచ్లో ఈ ఫ్రేజర్ మెగక్ కానీ ఒక 2 ఓవర్ అలా కొట్టాడంటే మళ్ళీ వాళ్ళకి నైట్ మేర్స్ వస్తాయి. సేమ్ లాస్ట్ మ్యాచ్ గుర్తొస్తుంది. అదే ఇంకా బౌలింగ్ అయితే పూర్తిగా గతి తప్పే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. నా ప్రెడిక్షన్ అయితే డీసీనే గెలుస్తుంది అనుకుంటున్నాను. మీ ప్రెడిక్షన్ ఏదో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.